అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుభిక్షంగా ఒక వారంలోనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మా ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి దక్కని గౌరవం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు మాకు కట్టబెట్టడం జరిగింది. అదే బాధ్యతగా ఈరోజు మేము కూడా సుపరిపాలన అనేది ఎలాగుంటుందో అది అందిస్తున్నామనే దానికి చెప్పేదానికి కూడా ఈ వేదిక నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు, అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఈ 24 నెలల్లో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సుభిక్షంగా సంతోషంగా ప్రజలు ఉన్నారు. సుమారుగా 20 లక్షల రూపాయల పెట్టుబడులకు శ్రీకారం చుట్టడం జరిగింది. అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి వైపు నడిపిస్తున్న మా ముఖ్యమంత్రికి మరొకసారి 2 సంవత్సరాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఎందుకంటే మన రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి లేని అపోజిషన్ లీడర్ ఒక ఆయన ఉన్నారు. హనీమూన్ నాయకుడు అంటారు ఆయన్ను. కేవలం ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ 24 నెలల్లో ఒక 10-15 సార్లు మాత్రమే పత్రికా సమీక్షలు అలాగే ప్రెస్కు ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో ప్రతి ఒక్కసారి బయటకు వచ్చినప్పుడల్లా ఒక్కో విషయాన్ని పాత సారాయిని కొత్త సీసాలో పెట్టి మార్కెటింగ్ చేసినట్టు రాష్ట్రంలో గత 40 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియవన్నట్టు కొత్తగా ప్రజల మీద రుద్దే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓర్వలేక ప్రతి ఒక్కసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అక్కస్తో ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసేదానికి శ్రీకారం చుడుతూ ఉంటారు. కొత్తగా లేటెస్ట్గా 4 రోజుల ముందు ఆయన ఇంగ్లాండ్ టూరు ముగించుకొని వస్తానంటే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కొత్తగా మా తాతగారిని చంపింది, మా తండ్రి గారిని చంపింది, అలాగే మా చిన్నాన్నను చంపింది ఎవరో మీకు తెలుసా అనే విధంగా పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనల గురించి ప్రతి ఒక్క తెలుగువాడికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు నేరాలకు ప్రోత్సహిస్తారా, నేరాలకు దగ్గరగా ఉంటారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. శాంతి కాముకుడు, అభివృద్ధి తప్పక రెండో విషయం తెలియని నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుడు ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఇంత సుదీర్ఘంగా 4వ పర్యాయం కూడా ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయానికి వస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు 2-3 మీ దృష్టికి తీసుకొని వస్తా. గతంలో జరిగిన హత్యలకు తెలుగుదేశం పార్టీకి మా నాయకత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయని మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి కుటుంబం యొక్క ప్రస్థానం మనందరికీ తెలుసు. బలపనూరు నుంచి వాళ్ళ ప్రస్థానం మొదలుపెట్టి వాళ్ళ తండ్రి గారు ఆయన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి, ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఈరోజు 1,00,000 కోట్ల ఆసామి మీరు. మీకు పెట్టుబడులు అలాగే మీరు వ్యాపారం చేయని రంగం ఏదన్నా ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉందా అని మేము అడుగుతున్నాం సూటిగా. ఎందుకంటే మీకు చేతగాని పనే లేదు. ఒక పక్కల హత్యా రాజకీయాలు ప్రోత్సహించడం అది మీ వల్లే అయింది. గత 50 సంవత్సరాలుగా అది రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దానికి నాయకత్వం వహించిన ఘనత కూడా ఆ రోజు మీ తాతగారి నుంచి ఈరోజు మీ వరకు కూడా అది మీకే దక్కింది. ఇంకా వ్యాపార విషయాలకు వస్తే మీ తాతగారు ఆ రోజు వ్యాపారాన్ని మొదలు పెడితే ఈరోజు లక్షల కోట్లకు తీసుకొని పోయిన ఘనత మీకు దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్తాను.
కడప జిల్లా ఉమ్మడి జిల్లాలో కోడూరు నియోజకవర్గంలో మంగంపేటలో ఎక్కడా దొరకని ఖనిజం బయరిటీస్ అంటాం, ముగ్గురాయి అంటాం. ఆ మైన్లు 40-45 సంవత్సరాల నుంచి ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు మీ తాతగారి జన్మస్థలం, మీ యొక్క ఈరోజు ఉండే మీ నియోజకవర్గం ఏదో మనందరికీ తెలుసు. పులివెందల నుంచి కోడూరు నియోజకవర్గానికి వలస వచ్చి అక్కడ మీ తాతగారు ఎవరైతే దగ్గర పనిచేశారో వెంకటనరసయ్య గారు ఆయన మైన్ వాళ్ళది లీజుకు తీసుకుని ఆయన దగ్గర ఉన్నారో ఆయన్నే హతమార్చి ఆ మైన్ దక్కించుకునే ఘనత ఆ రోజు మీ తాతగారికి దక్కింది. అక్కడ నుంచి మీరు రాజకీయంగా ఎదగడం జరుగుతూ వచ్చింది. 7.5 ఎకరాలు ఏదైతే మైన్ ఉందో దాన్ని 1978లో మీ తండ్రి గారి పేరైన విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ఆ రోజు మీ తాతగారు ఏర్పాటు చేసి దాంట్లో మైనింగ్ చేసుకుంటా ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. ఆ రోజు కూడా 7.5 ఎకరాలు మీకు మైన్ను కేటాయిస్తే మీరు చుట్టుపక్కల ఉండే ప్రైవేటు భూములంతా మైనింగ్ చేస్తే ఆ రోజు మీ తండ్రి గారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి గారు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా దీని మీద చర్చ జరుగుతూ ఉంటే ఆ రోజు ఉన్న శాసనసభ్యులు శేషయ్యనారెడ్డి గారు బైరెడ్డి ఆయన నాయకత్వంలో ఒక హౌస్ కమిటీ వేస్తే హౌస్ కమిటీలో 13 మంది సభ్యులు నివేదిక అసెంబ్లీ సాక్షిగా సమర్పిస్తే దాంట్లో చేసిన తప్పులు ఎవరియో ఆ రోజు బహిర్గతం కావడం జరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్లో కూడా క్లియర్గా 25,000 టన్నులు ముగ్గురాయిని అక్రమంగా తరలించడం జరిగింది. విజయలక్ష్మి మినరల్స్ పేరుతో చేయడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రభుత్వానికి 24,21,2,500 రూపాయలు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని వీళ్ళు కట్టాలని చెప్పి క్లియర్గా హౌస్ కమిటీ నివేదిక ఇస్తే దాన్ని కూడా మీరు ఏ విధంగా రూట్ మార్చారో అందరికీ మన ఈరోజు ఉండే వాళ్ళకు గతంలో రాజకీయాలు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి విదితమే. ఇక్కడ సంపాదించిన డబ్బునంతా మీరు రాజకీయాల్లో పెట్టారు, రాజకీయాలు చేశారు, అడ్డాగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు ఏదైతే విజయలక్ష్మి మినరల్ మొక్క అయితే ఈరోజు సందూర్ పవర్ ప్రాజెక్ట్ అనుకోండి, భారతీ సిమెంట్స్ అనుకోండి, సాక్షి పేపర్ అనుకోండి, ఇవన్నీ మహావృక్షాలుగా మాన్లుగా ఈరోజు ఆర్థికంగా మీ ఎదుగుదలకు ప్రోత్సహించిన కంపెనీలుగా ఈ భారతదేశ వ్యాప్తంగా వెలుగొందుతున్నాయంటే ఒకసారి మీ యొక్క అక్రమాల గురించి చెప్పనవసరం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, హత్యా రాజకీయాలు మీరే ప్రోత్సహిస్తారు, అక్రమ లావాదేవీలు మీ వల్ల అవుతాయి, అక్రమ మైనింగ్లు, అక్రమంగా రాష్ట్రంలో ఏమన్నా ఒక కార్యక్రమం జరగాలంటే అది మీ ఇంటి నుంచే మీ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీకు, మీ కుటుంబాలు, మీ ముందు తరాల వాళ్ళకే దక్కిందని నేను తెలియజేసుకుంటున్నా. మాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి మీదో లేకపోతే వైసీపీ పార్టీ మీద ఎక్కడ కక్ష లేదు. మేము ఒకటే చెప్తున్నాం, 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మార్చే విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి ఆ రోజు ప్రమాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. మాకు ఈరోజు కేంద్రంలో ఉన్న మద్దతు చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారు. కేంద్రంలో మాకున్న బలము, అలాగే మా చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరును మెచ్చి నరేంద్ర మోడీ గారు కూడా ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి దక్కుతూ ఉంది. పెట్టుబడుల పరంపర జైత్రయాత్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇప్పటికే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరుగుతూ ఉంది. రేపు రాబోయే కాలంలో భవిష్యత్తును నిర్దేశించే రాష్ట్రంలో యువకుల కోసం, ఉపాధి కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని తెలిసే ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంత ఎండ వేసవిలో కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా రోజుకు 18 గంటలు పల్లెబాటలు బట్టి రచ్చబండ కార్యక్రమాలు, ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు, ఒక పక్కల సంజీవిని అని చెప్పి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజల కోసం, వాళ్ళ హెల్త్ కోసం నేనున్నానని చెప్పి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అలాగే పెట్టుబడుల విషయాలకు వస్తే మీకు అందరికీ తెలుసు, మీరు ఆర్థిక నేరగాళ్ళు. అలాగే పెట్టుబడులు పెట్టే
ఏవైతే కంపెనీలు బడా సంస్థలు ఉంటాయో మీ హయాంలో రాష్ట్రాన్ని వదిలేసి దండం పెట్టి తూర్పుకు మలుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఈరోజు తాడేపల్లి నుంచి చంద్రబాబు నాయుడు గారి గృహం వైపు 2 సంవత్సరాల నుంచి రాని పెట్టుబడిదారులు లేడు, రాని వ్యాపారవేత్త లేదు. అది ఒక నమ్మకం, ఒక బ్రాండ్. దాన్ని క్రియేట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిదే. మీ మాటలు వినే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరు. మీరు చెల్లని రూపాయి. ఎక్కడ మిమ్మల్ని ప్రజలు విశ్వసించడం లేదు. మీరు ఎప్పుడో అడపాదడపా 2 నెలలకో 3 నెలలకో రావడం, మా నాయకుని మీద, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద బురద జల్లడం వల్ల మీకే నష్టం జరుగుతుంది తప్పక ఎక్కడ దీనివల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒదిగే మంచిది ఏమీ లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అలాగే రాష్ట్ర ప్రజలను మేము ఒకటే కోరుకుంటున్నాం. 2 సంవత్సరాల్లో సుభిక్షమైన సుపరిపాలన అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో ఈ ప్రపంచానికంతా తెలుస్తూ వస్తూ ఉంది. ఎప్పుడూ చెప్తాం, ఆ రోజు హైదరాబాదును ఏదైతే అభివృద్ధి పదంలో నడిపించి ఈరోజు గ్లోబల్గా హైదరాబాదుకు ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈరోజు కూడా ఏదైతే అమరావతిలో పెట్టుబడుల పరంపర జరుగుతూ ఉందో, అమరావతిలో ఏవైతే ప్రామిస్ చేశామో అన్నీ తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వానికే దక్కుతుంది. అది చేసి చూపించేదానికి కూడా మేము ముందున్నామని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కల, లోకేష్ గారు ఒక పక్కల, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురిని తట్టుకోవడం నీ వల్ల కావడం లేదు. మీ నాయకుల్లో నైరాస్యం ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ ఒక 20,000 మందితో మీటింగ్ పెట్టిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా అని నేను అడుగుతున్నా. గతంలో ప్రతిపక్షంలో ఉండే పార్టీలు వేలాది సమీక్షలు నిర్వహించేసి కార్యకర్తల మీటింగులు జరిగేటి, ఎక్కడా లేదు. ఆ రోజు ప్రజాధనం పెట్టి మీరు లక్షల మందిని తోలుకొని ఆ రోజు మీటింగులు పెట్టే పరిస్థితి ఈరోజు ఎందుకు లేదని అడుగుతున్నా. ఆ రోజు ప్రజల డబ్బుతో ఆడంబరాలు పోయి జైత్రయాత్రలు చేశారు. ఈరోజు మీరు మీ సొంత డబ్బు ఖర్చు పెట్టేదానికి బాధపడుతున్నారు. ఎక్కడ లేవు. తాడేపల్లిలో 2 రోజులు మీటింగ్ పెడతారు, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, చిత్తశుద్ధిగా ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర మీరు దర్జాగా చేయండి. ఇంకా 3 సంవత్సరాలు అసెంబ్లీలో మైక్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 11 మంది సభ్యులు అసెంబ్లీకి రండి. ప్రభుత్వానికి ఏమైనా మంచి సలహాలు ఇచ్చేటికంటే ఇవ్వండి. మీ సలహాలు తీసుకునేదానికి ప్రభుత్వము అలాగే మేము కూడా సిద్ధంగా ఉన్నామే తప్పక మీరు 20 నిమిషాల ప్రెస్ మీట్లో గతాన్నంతా ఏదో తోడినట్టు ఈరోజు ప్రజలకు చెప్పినట్టు చేయడం ఇది భావ్యం కాదని హితబోధ చేస్తున్నాము తప్పక ఎక్కడ ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాల మీద వాళ్ళ యొక్క వాళ్ళ రైట్స్ మీద కాలు రాసి వాళ్ళను పక్కలకు పెట్టే పరిస్థితి లేదని నేను తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటి చెప్తున్నా, మొన్న గత నెలలో కడపలో ఒక సంఘటన జరిగింది. దస్తగిరి అనే వైసీపీ కార్యకర్త మర్డర్ గావించడం జరిగింది. నేను ఆ ప్రాంతానికి చెందినవాడిని. ఆ ప్రాంతంలో మేము తిరిగే వాళ్ళమే. అక్కడ దస్తగిరి హత్య గావించబడితే ఒక మాధ్యమాల్లో నేను ఇదే ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ పెట్టాను. ఈ దస్తగిరి అనే అతను వైసీపీ ఏజెంటు. అక్కడ కమలాపురం శాసనసభ్యులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మామగారు ఉంటారో ఆయన అనుచరుడు. చాలా విషయాల్లో ఆయనకు బినామీగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మరణించాడు. గతంలో కూడా ఆయన హత్య కావక ముందు కూడా ఈ యొక్క రవీంద్రనాథ్ రెడ్డికి ఆయనకు ఆస్తికి సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని నేను చెప్పడం జరిగింది. దానికి ఒక మాజీ శాసనసభ్యుడు ఒక మంత్రి మీద లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 4 పేజీలు లీగల్ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది కోర్టు ద్వారా. మేము చెప్తున్నాం, మీకు కోర్టులకు భయపడో మీరు ఇచ్చే దానికి భయపడో మేము మాట్లాడకుండా ఉన్నాం. తప్పకుండా మీరు ప్రతిపక్షంలో ఉండి హత్యా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల దృష్టికి తీసుకొని వచ్చేదానికి ఎప్పుడు వెనకాడమని తెలియజేసుకుంటున్నా. అలాగే
రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రేపు రాబోయే 3 సంవత్సరాల్లో సుభిక్షంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోయేదానికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. అలాగే పెట్టుబడుల పరంపర ఏదైతే కొనసాగుతూ ఉందో దానికి రథసారథిగా ఆ రోజు యువగలం సారథి ఈరోజు పెట్టుబడులు ప్రోత్సాహకాలను తీసుకొచ్చే బాధ్యతను భుజం మీద వేసుకున్న లోకేష్ బాబు గారు కూడా ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతారని తెలియజేసుకుంటున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి టీంకు మేము ఒకటే చెప్తున్నాం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, రండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాము. తప్పక ఎప్పుడు ఎక్కడ అవాకులు చవాకులు పేలడం వల్ల మీకే నష్టము తప్పక మా ముఖ్యమంత్రి గారికి, మా బ్రాండ్కు, మా ప్రభుత్వానికి ఒదిగేది ఏం లేదని తెలియజేసుకుంటున్నా. అలాగే దీంట్లో నేను కొసమెరుపుగా ఒకటే చెప్తున్నాం, అన్ని విషయాల్లో ఆరితేరిన వారు మీరు, హత్యా రాజకీయాలు ప్రోత్సహించేది మీరు, చేయించింది మీరు, మీ కుటుంబ సభ్యులు. ఆ రోజు వ్యాపార రంగంలో అడ్డదొలిగించుకునింది, మైన్స్ ఓనర్లను చంపింది మీరు. మీ కుటుంబాల్లో జరిగిన కలహాలకు కూడా ఎవరు బాధ్యులో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా సిబిఐ లాంటి అత్యున్నత వ్యవస్థలు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు మీరు ఏదో ఒక వేమరపాటుతోనో లేకపోతే హుందాతనంతో మీరు మాట్లాడడం లేదు. మీ తండ్రి గారి మరణానికి, అలాగే మీ తాతగారి మరణానికి, అలాగే మొన్న మీ చిన్నాన్నగారి మరణానికి మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు ఎలా కారణమవుతారో ఒక్కసారి మీరు మనస్సాక్షితో ఆలోచించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన మీ పార్టీలో మీతో కూడా నేను చాలా సంవత్సరాలు జర్నీ చేశారు కాబట్టి ఒక పెద్ద మనిషి మీద ఒక నింద వేసేటప్పుడు దాని పూర్వాపరాలు ఆలోచించి ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది ఇంకిత జ్ఞానంతో మాట్లాడవలసిందిగా మరొక్కసారి సున్నితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఎక్కడన్నా నేను ఒకటే చెప్తున్నానండి, ఊర్లో పెళ్ళి అయితే ఎవరికో సంబరం అంట. తెలుగుదేశం మహానాడు అంటే ఒక తెలుగు జాతికి ఒక పండుగ లాంటిది. కేవలం తెలుగుదేశం పార్టీ సభ్యులకే కాదు, యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు, యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ పండుగ లాంటిది. అలాంటి పండుగను ఆనవాయితీగా పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు ఆపోజిట్గా ఏదైనా ప్రోగ్రాం చేస్తే దాన్ని మేము దిష్టి చుక్కలాగా చూస్తాం. ఆయన ఏదైనా ప్రోగ్రాం చేస్తే అంత పెద్ద ప్రోగ్రాంకు యావత్తు తెలుగు జాతి కదిలి ఆ 2 రోజులు సంబరాలు చేసుకునే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అర్ధగంట ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఏమైనా చేస్తే దాన్ని ఒక దిష్టి చుక్కలాగా తీసుకుంటాం తప్పక ఎక్కడ బెదరం అదరం. తెలుగుదేశం పార్టీకి భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని సభ్యత్వాలు, సభ్యులు, సైనికులు ఉన్నారు. 1,20,00,000 సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ. కాబట్టి మా పండుగను, మా సంబరాన్ని ఎవరు ఆపలేరు. తప్పకుండా వాళ్ళు ఏం చేసినా కూడా మేము స్వాగతిస్తాం.